रुकने असेंबली जनगांव डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने कांग्रेस पार्टी पर इल्जाम आयद किया कि मुकामी कायदीन ने क्रिसमस त्यौहार के मौके पर मलबूसात की तकसीम के ज़िम्मन में ज़िले इंतजामिया और मुतालिका अहदेदारों को झूठी और गुमराह कुन इत्तलात के जरिए उन्हें मुकामी रुकने असेंबली होने के बावजूद मदऊ न करते हुए प्रोटोकॉल की खिलाफ वर्जी की है। इस ज़िम्मन में उन्होंने जिला कलेक्टर CH शिवालिंगया से तहरीरी शिकायत करते हुए मुतालिका अहदेदारों के खिलाफ मुनासिब कार्रवाई करने का मुतालबा किया। बारजा मुकामी मीडिया से बात करते हुए डॉक्टर पल्ला राजेश्वर रेड्डी रुकने असेंबली जनगांव ने कहा कि मुकामी शिकस्त खुर्दा कांग्रेस उम्मीदवार के प्रताप रेड्डी ने मुबैना तौर पर जिले अहदेदारों को गुमराह करते हुए क्रिसमस मलबूसात की तकसीम में रियासती वजीर कोंडा सुरिका की आमद की झूठी इत्तला देकर रुकने असेंबली को दूर रखते हुए महज कांग्रेस कायदीन और कारकुनों में क्रिसमस मलबूसात तकसीम किए, जो कि गरीब और हकीकी मुस्तहक ईसाई बिरादरी से हक तलफी के मुतरादिफ हैं। उन्होंने सरकारी तकरीब में रुकने असेंबली को नज़रअंदाज करते हुए मदऊ न करने की भी शदीद मजम्मत की और इस ज़िम्मन में असेंबली की मराहत कमेटी में शिकायत दर्ज कराने का ऐलान किया। इस मौके पर सदर बल्दिया P जमना लिंगया, काउंसलर मोहम्मद अब्दुल समद, माविन रुकन बल्दिया मोहम्मद मसीउर रहमान जाकिर पटेल, सदर मंडल परिषद मदूर B कृष्णा रेड्डी, मोहम्मद खौस, नरसिंह राव और दूसरे कायदीन भी मौजूद थे। 119 నియోజకవర్గంలో 118 నియోజకవర్గాల్లో కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది। ఆ ప్రోగ్రాంలో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది। ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా 1000 ఇక్కడ చేస్తాం, మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి నమ్మబలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్ కి వ్యతిరేకంగా 2 ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే విధంగా అధికారులు కలిసి 1000ని మాయం చేసి పంచుకోవడం జరిగింది। సిగ్గుచేటు। ఇవాళ 2 అంశాలు, ఒకటి మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని పిలుచుకోవడం, రెండోది ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి అబద్దం చెప్పి ఇవాళ 1000ని మొత్తం కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు, పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం 1000ని ఇవాళ అధికారులు అదే విధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు పంచుకున్నారు। చాలా సిగ్గుచేటు। 119 నియోజకవర్గాల్లో ఎక్కడ జరగలే। మేము వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వస్తే మొత్తం పోలీసు బలగాన్ని ఏదో దింపుకొని ఇక్కడ వచ్చిన మొత్తం కూడా ఇవాళ కార్యకర్తలు కాదు, మొత్తం కూడా మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారితో పాటు AMC చైర్మన్ అంతమంది వచ్చినాం। మమ్మల్ని అందరినీ పిలిచి 11 గంటలకు SR గార్డెన్ లో మీటింగ్ పెడతానని చెప్పేసి ఇప్పటిదాకా మీటింగ్ పెట్టకుండా కొద్దిమంది ఎవరన్నా లబ్దిదారులు వస్తే వాళ్ళని అక్కడ కూడా కాంగ్రెస్ మీటింగ్ కి పంపించినట్టు చేసి మీటింగ్ వచ్చిన వాళ్ళు 40-50 మంది అయితే మొత్తం 950 మంది, 950 మొత్తం కూడా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిగ్గు లేకుండా, ఎందుకంటే ఆవురు అనుకుంటూ ఇలా పంచుకోవడం జరిగింది। నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయదలుచుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర గాని వాళ్ళ ఆఫీసులో గాని చేసుకుని ఇలా పేద ప్రజలకు ఇవ్వచ్చు। పేద ప్రజలకు ఉద్దేశించిన వాటిని కాంగ్రెస్ కార్యకర్తల అధికారులు ఇలా దోపిడీ చేసిండ్రు, పంచుకున్నారు। సిగ్గుచేటు। దీన్ని ఖండిస్తూ